హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. మనోభిరామం తెలుగు నవల 4వ భాగంలో సౌరి యశస్వితో పాటు శ్రీశైలం బయలుదేరిన ప్రయాణికులంతా ప్రమాదంలో చిక్కుకోవడంతో వారంతా ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో తలదాచుకుంటారు. అక్కడ నుంచి బయటపడడానికి మార్గాలు వెతుకుతుంటే సౌరి యశస్వికి కృష్ణానది కనబడుతుంది. వారిరువురు సంతోషంతో ఈ వార్త అందరికీ తెలియజేయడానికి గెస్ట్ హౌస్కి వస్తారు. ఇక్కడ వరకైతే విన్నాం కదా, ఇక్కడ నుంచి కథ ఇలా ముందుకు కొనసాగుతుంది. యశస్వి, సౌరి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చారు. మాకు నది కనబడింది, సౌరి ఆయాసంతో చెప్పింది. ఎక్కడా? రాజేంద్ర లేచి వచ్చాడు. నిజంగానా? కావు అమ్మగారు వచ్చింది. పిల్లల చేత పాటలు పాడిస్తున్న ఆచార్యులు గారు కూడా అది ఆపేసి వచ్చారు. పిల్లలు సౌరి యశస్విని చుట్టేశారు. అవును, కృష్ణానది. రేపు ఉదయం తెల్లవారుతూనే యశస్వి నది ఈది అవతల ఒడ్డుకి వెళతాడు అంది. అయ్యో, కాస్త వెలుగు ఉండగా వస్తే ఇప్పుడే వెళ్లేవాడే అంది కావు అమ్మగారు. ఇప్పుడు మాత్రమే? పైన పచ్చ పువ్వు లాంటి వెన్నెల, ఆచార్యులు గారు వెన్నెల చూపిస్తూ అన్నాడు. ఇప్పుడా? వద్దు, రేపు ఉదయం వెళతాడు, సౌరి యశస్వి చెయ్యి పట్టుకుంటూ అంది. అవును, రాత్రి వద్దు అన్నాడు శరత్. నది దగ్గరికి దోవ గుర్తుందా? మార్గరేట్ ఆత్రంగా అడిగింది. చెట్ల మీద గుర్తులు పెట్టి వచ్చాను అన్నాడు. నిజంగా అంకుల్? మనం ఇంటికి వెళతామా అంది పప్పి. వెళతామమ్మా, ఇంక భయం ఏం లేదు అన్నాడు. ఆనందంతో పిల్లలందరూ గంతులు వేశారు. ఇంతలో దూరంగా కేకలు వినిపించాయి. అది ఆర్తనాదం. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు. ఎవరు లేరు తమలో అని యశస్వి ఆరాగా అందరినీ చూశాడు. సుశీల, సుందరం గారు లేరు. ఆ అరుపులు వినగానే కావు అమ్మగారు గుండెదడ రాగా చేత్తో అదుముకొని క్రింద కూర్చుంటూ అయిపోయింది, సందేహం లేదు, వాళ్ళని ఏ పులో మింగేసింది అంది. ఇప్పుడు ఎందుకు వెళ్లారు అన్నాడు యశస్వి. ఇప్పుడెక్కడా? మీరు వెళ్ళినప్పుడే నీళ్ల కోసం సుందరం గారు వెళ్లారు. వెంట తోడుగా సుశీల వెళ్ళింది అంది ఆవిడ. మళ్లీ అరుపు వినిపించింది. అందరూ ప్రాణాలు గడ్డగట్టిపోయినట్టు చూడసాగారు. మధ్యాహ్నం పులిలాంటిది కనిపించిందని ఆచార్యులు గారు అన్నారు. ఆయన మాట ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. యశస్వి గబాల్న వెళ్లబోయాడు. సౌరి అతని చెయ్యి పట్టి ఆపింది, భయం నిండిన కళ్లతో చూస్తూ. అది పులి అయితే ఎంత కష్టం, నీ చేతిలో ఆయుధం ఏమీ లేదు అంది. అతను ఒక్క నిమిషం నిస్సహాయంగా చూశాడు. సౌరి చేతిని వదిలించుకుంటూ, అయితే మాత్రం వెళ్ళి చూడని అంటూ పరిగెత్తాడు. మనందరం కూడా వెళదాం అంది సౌరి. ఎవ్వరూ బయలుదేరలేదు. సౌరికి కోపం వచ్చింది. మీరెక్కడి మనుష్యులు? ఇక్కడ ఉంటే మాత్రం పులి రాదా? పులి మీ మీద పడి పీక్కు తింటుంటే మేం ఊరుకుంటామా? చావటమే బ్రతకటమో అందరం కలిసే చేద్దాం. 10 మంది ఉండి ఏదైనా చప్పుళ్ళు చేస్తే పారిపోతుంది అంటూ దారి తీసింది. శరత్ వచ్చాడు. రాజేంద్ర కూడా వచ్చాడు. మిగతా అందరూ అయిష్టంగా భయంగా వారిని అనుసరించారు. దూరంగా యశస్వి పరుగు తీయడం వారికి కనిపిస్తూనే ఉంది. అతను వెళ్లిన 2 నిమిషాలకి వారంతా అక్కడికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వాళ్లంతా నిలువున నీరయ్యారు. అక్కడ సుశీల కూర్చుని ఉంది. ఆమె జాకెట్టు చిరిగి వేళ్లాడుతుంటే వక్షానికి చేతులు అడ్డం పెట్టుకుంది. చీర పేలికలు అయ్యింది. కూర్చొని ఏడుస్తోంది. అక్కడికి కాస్త దూరంలో సుందరం గారు నేల మీద పడి ఉన్నారు. ఆయన తల చితికిపోయినంత పెద్ద దెబ్బ తగిలింది. షర్ట్ నిండా, మెడ నిండా, ముఖం నిండా ఎర్రటి రక్తం మూలుగుతున్నాడు. యశస్వికి ఒక్క నిమిషం నోట్లో నుంచి మాట రాలేదు. సుశీల అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది. అతన్ని చూడగానే పెద్దగా ఏడుస్తూ, ఈ రాక్షసుడు ఈ అడవిలో నన్ను ఒంటరిదాన్ని చేసి పూర్తి చేయలేక ఏడ్చేసింది. అప్పటికే అందరూ అక్కడికి వచ్చేశారు. వాళ్ళు వచ్చేసరికి యశస్వి తన షర్టు విప్పి ఆ అమ్మాయికి ఇస్తూ వేసుకో అంటున్నాడు. సుశీల ఒక్క నిమిషం అయోమయంగా చూసింది. తర్వాత వెంటనే అది లాక్కొని గబగబా వేసేసుకుంది. ఏమైంది ఏమైంది అని ఒకరు. ఆయనకి ఆ దెబ్బ ఏమిటి అని ఇంకొకరు. పులివాత పడ్డాడా అని మరొకరు. అతనే పులి, ఆ అమ్మాయే అతని వాత పడింది అని ఒకరు రకరకాలుగా అన్నారు. యశస్వి సౌరి వైపు తిరిగాడు. సౌరి, నువ్వు వచ్చావా? రావడం మంచి పని చేశావు. ఆ అమ్మాయిని గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళండి, మేం ఈయనని తీసుకువస్తాం అన్నాడు. సుశీల తల తిప్పుతూ, నేనెక్కడికి రాను, నేను బ్రతకను, చచ్చిపోతాను అంది. సుశీల, ఇంటికి వెళదాంరా. సౌరికి విషయం అర్థమైంది. సుశీలని పొదివి పట్టుకుని లేవదీసింది. నేను రాను అంటూనే సౌరి గుండెల్లో తలదాచుకుని బిగ్గరగా ఏడ్చేసింది. సౌరి, మార్గరెట్, కావు అమ్మగారు, బాలామణి సుశీలని బలవంతంగా గెస్ట్ హౌస్కి తీసుకువెళ్లారు. యశస్వి తనని లేవనెత్తడానికి దగ్గరికి రాగానే సుందరం గారు చేతులు జోడించాడు. నన్ను చంపకండి, దయ ఉంచి చంపకండి, మీకు దండం పెడతాను. నాకీ మధ్యనే 2వ పెళ్లి అయ్యింది. ఆ అమ్మాయి మా సుశీల వయసే.
నాదేం తప్పులేదు. ఆ రాజేంద్ర సుమతి వాళ్ల చేష్టలకి నా మనసు చెదిరింది. ఒంటరిగా సుశీల దొరికేసరికి నాకు ఒళ్ళు తెలియలేదు. ఆయన చిన్న పిల్లాడిలా దండం పెడుతూ ఏడుస్తున్నాడు. ఒప్పుకుంటున్నానండి, నా వల్ల పొరపాటే జరిగింది. దయ ఉంచి నన్ను చంపకండి. నాకు పిల్లలున్నారు. ఆయనకి తల మీద తగిలిన దెబ్బకో, చేసిన పని అందరికీ తెలిసిపోయిందన్న సిగ్గు వల్లనో మతి భ్రమించినట్లుగా ఏడుస్తున్నాడు. దండం పెడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు, గాబారా పడుతున్నాడు. యశస్వి మాట్లాడకుండా శరత్ని, రాజేంద్రని సాయం పట్టమని ఆయనని గెస్ట్ హౌస్కి మోసుకువచ్చారు. వరండాలో ఆయనని పడుకోబెట్టారు. ఆచార్లు గారు ఆకులేవో తెచ్చి ఆయన తలకి పసరు తీసి పూస్తున్నారు. పిల్లలందరూ ఏమైంది అని అందరినీ అడుగుతున్నారు. ఎవ్వరూ వాళ్ళకి చెప్పటం లేదు. వాళ్ళు యశస్వి చెయ్యి పట్టుకుని ఊపుతూ, అంకుల్ ఏమైంది అని అడిగారు. పులి ఇద్దరినీ కరిచిందమ్మా అన్నాడు. వాళ్ళకి అప్పుడు ఆత్రం తగ్గింది. రాత్రి అయ్యింది. అందరూ ఉన్నదేదో తిని పడుకున్నారు. బయట పిండారబోసినట్లు వెన్నెల. ఆయన తలకి బాగా గాయమయ్యింది. వెంటనే వైద్యం జరక్కపోతే కష్టం అన్నాడు ఆచార్లు యశస్వి దగ్గరగా వచ్చి. ఇప్పుడు వైద్యుడు ఎక్కడ దొరుకుతాడండి అంది కావు అమ్మగారు. మరి ఏం చెయ్యటమే? ఏమయ్యా యశస్వి, ఏం చేద్దాం అన్నాడు. వరండాలో కూర్చొని ఉన్న యశస్వి పైకి వేలు పెట్టి చూపించాడు. అంతా వాడి దయ అంటావా? అంతేనా అన్నాడు. యశస్వి అంతే అన్నట్లు తల ఊపాడు. లోపల నుంచి ఉండి ఉండి సుశీల ఏడుపు హృదయ విదారకంగా అత్యంత దీనంగా వినిపిస్తోంది. నేను ఇంకా నా అత్తవారింటికి ఎలా వెళ్ళను? నేను చావటమే మంచిది కదండి అని అడుగుతోంది. సుశీల, అన్నీ తర్వాత ఆలోచిద్దాం. నువ్వు కాసేపు నిద్రపోమ్మా, మా తల్లిగా సౌరి బ్రతిమిలాడుతోంది. సుశీల ఏడుపు గుండె బద్దలయ్యేలా రెట్టింపుగా మారింది. మా ఆయన నన్ను ఎంతో ఇష్టపడి వాళ్ళమ్మా నాన్నలకి ఎదురు తిరిగి నన్ను పెళ్లి చేసుకున్నారండి. నేను ఆయన ముఖం చూడలేనండి. సుశీల, సౌరి వారిస్తూ సుశీలని ఒడిలోకి లాక్కుంది. చిన్నపిల్లకి నచ్చజెబుతున్నట్లుగా మన చేతుల్లో ఏం లేదు. జరగరానిది జరిగింది. ఈ పని నువ్వు కావాలని చేసింది కాదుగా. మీ ఆయనకి నిజంగా ప్రేమ ఉంటే తప్పకుండా అర్థం చేసుకుంటాడు. చాలా మంచివాడని చెబుతున్నావుగా అంది. చాలా మంచివాడు. నేనంటే చాలా ఇష్టం. అందుకే నేను ఆయన ముఖం చూడలేను. చచ్చిపోతాను. సుశీలని అడవిలో పులి మింగేసిందని చెప్పండి. నిజంగా పులే? అందులో మా బాబాయ్. ఊరుకోమ్మా, సౌరి బుజ్జగించింది. అందరూ అప్పటికే నిద్రపోయారు. వరండాలో కూర్చుని ఉన్న యశస్వికి లోపల నుంచి వస్తున్న సుశీల ఏడుపు వినిపిస్తుంటే గుండెలు ద్రవించుకుపోతున్నాయి. ఒక్క గంటలో ఆమె జీవితం ఎంత భయంకరంగా మారిపోయింది. అతను బస్సులో నుంచి దిగి ఇక్కడికి వచ్చేటప్పుడు, వచ్చిన తరువాత సుశీలని చూశాడు. ఆ మనిషిలోనే నవవధువు ముగ్ధత్వం, ఆ నడకలోనే సుమ సిగ్గులు. వాళ్ల బాబాయితో తప్ప ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. ఆయనతో కూడా ఆచితూచినట్లుగా కొద్ది కొద్ది మాటలే మాట్లాడేది. ఆ కళ్ళ నిండా కోటి స్వప్నాలు, పెదవుల మీద దరహాసం. తన లోకంలో తను ఉన్నట్లుగా ఉండేది. అవసరం అని తెలియగానే కొంగు దోపుకుని అందరితో పాటు కష్టపడింది. భర్త దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఆదుర్తపడేది. భర్తకి ఏ తినుబండరాలు ఇష్టమో నును సిగ్గుతో కావు అమ్మగారికి చెప్పేది. అతను ఇష్టపడి తనను చేసుకున్నాడుట. సుశీలకి తండ్రి లేడుట. తల్లి బ్యాంకు ఉద్యోగం చేస్తుందిట. ఈ సుందరం గారు సొంత పినతండ్రి కాదు, పొరుగున ఉండే సత్యవతి గారికి పినతండ్రి. సుశీల కుటుంబాన్ని ఎప్పుడూ ఆదుకుంటూ ఉంటాడుట. తల్లికి ఆయన అంటే గౌరవం. ఆ వాడలో అందరూ ఆయన్ని బాబాయ్ అని పిలుస్తారు. క్షణంలో జీవితాలు ఇలా మారిపోతాయి కదా. అడవిలోకి నీళ్లు తీసుకురావడానికి వెళ్లారు. ఒంటరితనం, చీకటి చాటు. ఆయనకి రెండో పెళ్లి అయిందని, సుశీల ఈడు అమ్మాయి అని చెబుతున్నాడు కదా. రాజేంద్ర సుమతుల శృంగారం ఆయనలో కోర్కెలని తెగింపు తెచ్చిపెట్టి ఉంటుంది. అడవిలో నీళ్లకి వారిద్దరితో పాటు ఇంకెవరైనా తీసుకువెళ్ళినట్లయితే బాగుండేది. తెలిసిన బాబాయి కదా అని సుశీల ధైర్యం. తన మీద అత్యాచారం జరపకుండా ఆపలేకపోయింది. పెనుగులాడిందని ఆమెని చూస్తుంటే ఆ చిరిగిన చీర, పేలికలు అయిన జాకెట్టు తెలుస్తూనే ఉంది. కోర్కె తీరిన తరువాత ఆయనకి ఒంటి మీదకి తెలివచ్చి ఉంటుంది. సుశీల కాళ్ళు పట్టుకున్నానని, దండం పెట్టానని చెప్పాడుగా. లేచి ఆయన పారిపోతుంటే వెంటబడి తరిమి రాయి పెట్టి తల చితక్కొట్టింది. ఆ అరుపులే తమకి వినిపించిన ఆర్తనాదాలు. తాము ఇక్కడ నది కనిపించిందనే సంబరంలో ఆనందంగా ఉన్నారు. అక్కడ అడవిలో అంత భయంకరమైన సంఘటన జరుగుతోంది అని తెలుసుకోలేదు. అక్కడికి తను ఆ వానరాత్రి ఈ గెస్ట్ హౌస్లోకి రాగానే ఆడవాళ్లందరూ ఒకే చోట పడుకునే ఏర్పాటు చేశాడు. అయితేనేం
జరగరాని ప్రమాదం జరగనే జరిగింది. యశస్వికి పశ్చాత్తాపం కలగసాగింది. తను నదివైపు వెళ్లకుండా ఇటు వెళ్ళినట్లయితే ఈ గొడవ జరిగేది కాదు. వాళ్ళిద్దరూ దురదృష్టవంతులు, చాలా దురదృష్టవంతులు. అతనికి అలసటతో కళ్ళు మూతలు పడసాగాయి. అక్కడే బోర్లా పడుకున్నాడు. శరత్ పడుకున్నాడన్న మాటే గాని మనసంతా గాబరాగా ఉంది. పినతండ్రిలా ఉండే పెద్ద మనిషి ఇంత అనాచారం చెయ్యటమా? ఆ అమ్మాయి ఆయన వెంట అంత విశ్వాసంతో వచ్చింది. ఆ తల్లి అంత భరోసాతో పంపింది. ఈ అడవికి ఆమె శీలం అప్పగించమనా? ఆ సుందరంగారు రాజేంద్ర సుమతి అలా ప్రవర్తిస్తుంటే అంటూ చెబుతున్నాడు. అది శరత్కి నచ్చలేదు. తను లేడు ఇక్కడ, యశస్వి లేడా? ఆయన కంటే తామిద్దరూ చిన్న వయసు గలవాళ్లే. తామిద్దరిలో రాని వికారాలు ఆయనకి ఎందుకు రావాలి? అదంతా అబద్ధం. స్వతహాగా ఆయన ఉమనైజర్ అయి ఉండాలి. అతనికి కళ్ల ముందు అమాయకురాలైన భార్య మెదిలింది. ఇంటి నిండా నౌకర్లు. అమ్మ ఎప్పుడూ గుళ్ళు గోపురాలు అంటూ ఇంట్లో ఉండనే ఉండదు. చీచి, ఇదేమిటి? తను ఇలాంటి పిచ్చి పని చేశాడు. ఇల్లు వదిలి ఎందుకు వచ్చినట్లు? తనకి సంసార సుఖం ఇచ్చి పండంటి పిల్లలను ఇచ్చిన లక్ష్మిని తను ఇలా పట్టనట్లు వదిలేయడం సబబేనా? ఇప్పుడు తెలుస్తోంది లక్ష్మిని వదిలి ఉండలేనని. తనంటే ఎంత ప్రాణం. చివరికి ఇంకెవరైనా స్త్రీ మీద ఇష్టం కలిగితే తెచ్చి ఇంట్లో పెట్టుకోమని కూడా అన్నదే. తనంటే ఇష్టం ఉండబట్టేగా. చీచి, ఇంకో స్త్రీ ప్రపంచంలో ఏ స్త్రీ లక్ష్మిలా తనని ప్రేమించదు. తన సుఖం కోసం ఆరాటపడదు. ఆ సంగతి లక్ష్మి కంటే కూడా తనకి బాగా తెలుసు. అతని మనసు లక్ష్మి దగ్గరకు వెళ్లాలని కోరుకుంటోంది. లక్ష్మి ఒడిలో తలదాచుకొని, లక్ష్మి పిచ్చి పట్టింది, అందుకే నీకు దూరంగా వెళ్లాలని అనుకున్నాను. పిచ్చి పట్టిన వాడిని అలా వదిలేస్తావా అని అడగాలి. అసలు ఇప్పటికీ తన గురించి ఎంత ఆదుర్దపడుతోందో. తను తిని కూర్చొని లక్ష్మిని ఇంత బాధ పెట్టాడేమిటి? ఇదేం చిత్రం. ఇప్పుడు ఇంత ఆకలేస్తోంది. నేల మీద పడుకున్నా నిద్ర పడుతోంది. లక్ష్మిని చూడాలని మనసు తప్పించిపోతోంది. భగవంతుడా, నాకు కలిగిన పిచ్చికి మా లక్ష్మిని శిక్షించకు. ఇంట్లో నేను లేను కదా అని ఏ నౌకరైనా దుర్బుద్ధి పుట్టి సుశీలకి పట్టిన గతి మా లక్ష్మికి పట్టనీయకు అనుకోసాగాడు. అతని కళ్ల ముందు నౌకర్లు వెంట తరుముకు వస్తుంటే పరిగెత్తుతున్న లక్ష్మి కనిపిస్తోంది. సుశీల ఏడ్చి ఏడ్చి కలత నిద్రపోయింది. ఆమె తల ఇంకా సౌరి ఒడిలోనే ఉంది. సౌరి గోడకి తల ఆనించి శూన్యంలోనికి చూస్తూ కూర్చుంది. సుశీల ఇంత భయంకరమైన అనుభవానికి గురి అయింది. ఏ ఆడపిల్లకి రాకూడని నరకం అది. సౌరికి ఒకటే మాటిమాటికి కళ్ళకి కట్టినట్లుగా, పెన్ను తట్టి హెచ్చరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తను యశస్వి ఎన్ని గంటలు తరబడి ఒంటరిగా ఆ అడవిలో ఉన్నారు. ఆ రోజు తను అడవిలో తప్పిపోయినప్పుడు యశస్వి వెతకడానికి వస్తే తను కాలికి దెబ్బ తగిలి లేచి నడవడానికి కూడా చేతకాని స్థితిలో ఉంది. అతనికి తన పట్ల అనాలోచితమైన కోర్కెలు ఏవీ రాలేదు. ఇంత క్రితం కూడా అడవిలో నది ఒడ్డున నిలబడినప్పుడు నది కనిపించిందనే ఆనందంతో తను అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి నగ్నంగా ఉన్న అతని ఛాతీకి తల గట్టిగా నొక్కుకుంది. అప్పుడు కూడా అతనిలో ఇలాంటి వెర్రి ఆలోచనలు రాలేదు. అతని మనసులో తలంపే రావాలే గాని తను ఆపగలిగేనా? సౌరికి అతని పట్ల గౌరవం, అభిమానం రెట్టింపు అయినాయి. మనిషిలో మృగం ఉందో లేదో ఇలాంటి ఒంటరి సమయాల్లోనే తెలిసేది. అతన్ని ఎన్నిసార్లు అవమానపరిచింది. అందుకు కూడా అతను కోపం పెట్టుకోలేదు. ఆ ద్వేషమే మనసులో ఉంటే తన మీద తప్పక ప్రతీకారం తీర్చుకునేవాడేగా. అతని మనసులో తన పట్ల ద్వేషం లేదు అనటానికి ఇంతకంటే నిరూపణ ఇంకేముంటుంది? ఇప్పుడు ఎవరైనా తామిద్దరినీ చూస్తే ప్రాణ స్నేహితులు అనుకుంటారు. తండ్రికి ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తారో. సౌరి కళ్ల ముందు దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. సౌరి గతంలో యశస్వి పట్ల కనపరిచిన తన దురుసైన ప్రవర్తనకి లోలోపల పశ్చాత్తాపపడుతోంది. కానీ అతనికి ఇప్పుడే మాటల్లో చెప్పదలుచుకోలేదు. ఇంటికి వెళ్ళిన తరువాత తనే స్వయంగా వంట చేసి అతన్ని భోజనానికి పిలిచి పెట్టాలి. అదే తన మనసు తెలియజేయడం. యశస్వి తను ఆ పని ఎందుకు చేసిందో బాగానే అర్థం చేసుకోగలడు. ఆ క్షణం ఈ జీవితంలో వస్తుందా అని. సుశీల నిద్రపోయిందని తెలిసి మెల్లగా పక్కకు జరిపి పడుకోబెట్టి సౌరి లేచి బయటకు వచ్చింది. వెన్నెల వెలుగు వరండా అంతా పడుతోంది. అందరూ అక్కడ నిద్రపోతున్నారు. యశస్వి బోర్లా పడుకొని పిల్లలతో కలిసి నిద్రపోతున్నాడు. చలిగాలి వీస్తోంది. అతను నిద్రలోనే ముడుచుకున్నాడు. అతను వేసుకునే షర్ట్ సుశీలకి ఇచ్చాడు. చలి వేస్తున్నట్లుంది. సౌరి తన చీర చూసుకుంది. కుచ్చిళ్ళు బాగా వచ్చిన చీర అది. పమిట కొంగులాగి అంతవరకు చించేసి చీర సరిగ్గా కట్టుకుంది. పమిట బాగానే వచ్చింది. చీర కుచ్చుళ్ళు మాత్రం తగ్గి 2-3 ఉన్నాయి. అయితేనేం ఏం పర్వాలేదు. తనకి ఇబ్బందేం లేదు. వెళ్ళి చీర ముక్కని అతనికి భుజాల మీద కప్పింది.
ఒక్క క్షణం అతని వైపు ఇష్టంగా కృతజ్ఞతగా చూసింది. తర్వాత వెళ్ళి కావు అమ్మగారి పక్కన ఉన్న తన చోటులో పడుకుంది. తెల్లవారింది. యశస్వికి మెలకువ వచ్చింది. మీద ఏదో ఉన్నట్టుగా అది రంగులమయంగా కనిపించింది. మొదట నిద్ర కళ్ళకి అదేమిటో అర్థం కాలేదు. గబాల్న లేచి కూర్చున్నాడు. భుజాల చుట్టూ పరుచుకుని ఉన్న దాన్ని పట్టి చూశాడు. అది చీరముక్క, సౌరిది అని అర్థమయ్యింది. తన ఒంటి మీదకి ఎలా వచ్చింది? అతను అయోమయంగా చూశాడు. దూరంగా సౌరి పడుకొని నిద్రపోతోంది. అతను తన భుజాల చుట్టూ ఉన్న గుడ్డని, సౌరి చీరని చూశాడు. సందేహం లేదు, అదే సౌరి చింపి రాత్రి నిద్రలో తనకి కప్పినట్టుంది. సౌరి ఆత్మీయంగా చేసిన ఈ చిన్న చర్య అతనికి మనసుకి సంతోషం కలిగించింది. అందరి కోసం తను ఆరాట పడడమే తెలుసు, తన కోసం ఇంకొకరు తపన పడగా చూడడం అదే ప్రథమం. అతను దాని అంచులని ఇష్టంగా చేత్తో తడిమాడు. తర్వాత అది సరిగ్గా తీసి భుజాల చుట్టూ కప్పుకున్నాడు. అరగంటలో బిలబిలమంటూ అందరూ లేచారు. ఆచార్ల గారు సుందరం గాయానికి రక్తం కట్టలేదని చెప్పాడు. పాపం, తలనిండా గాయం, కటిక నేల మీద పడుకున్నాడు. మందు మాకు లేదు. అతని తలకి సరైన వైద్యం దొరకటం లేదు. తెల్లవారేసరికి ఎడమవైపు ముఖమంతా వాచిపోయింది. కళ్ళు అసలు కనిపించటం లేదు. 10 గంటలు అవగానే పిల్లల్ని 4-5 గెస్ట్ హౌస్లో అట్టిపెట్టి అందరూ నది వడ్డీకి బయలుదేరారు. సుశీల నేను వస్తాను అంటూ వాళ్లతో బయలుదేరింది. నిన్నటి అనుభవంతో భయపడిపోయిన ఆ అమ్మాయి ఆడవాళ్లని వదిలి ఒక్క క్షణం ఉండడం లేదు. మగవాళ్లని చూస్తే హడలిపోతూ పిల్లి కూనలా ముడుచుకుని ఉంది. ఆ అమ్మాయి స్థితి చూసిన అందరికీ మనసులో ద్రవించుకుపోతున్నాయి. సుశీల మతి చెలించిన మనిషిలా వెర్రిచూపులు చూస్తోంది. యశస్వి చెట్ల మీద చెక్కిన గుర్తులు ఆధారంగా నది ఒడ్డుకు వచ్చారు. దిగువగా వెళ్లిన కొద్దీ నదికి తమకి దూరం తరిగిపోసాగింది. కొండ ఏటవాలుగా దిగి క్రిందకు వచ్చారు. నది ఒడ్డు దొరికింది. కానీ ఇక్కడ నది ఎగువ కన్నా చాలా విశాలంగా ఉంది. మీకు బాగా ఈత వచ్చునా? శరత్ అడిగాడు. నేను ఎక్స్పర్ట్ని కాదు, ఒక మాదిరిగా వచ్చు అన్నాడు యశస్వి. అక్కడ ఒక చెట్టు కొమ్మ విరిచి లోతు చూస్తూ, ఆ కొమ్మకి లోతు అందలేదు, ఇంకా చాలా ఉన్నట్టుంది. అబ్బాయ్, నది చాలా లోతున్నట్టుంది, మొసళ్ళు ఉంటాయేమో అంది కావు అమ్మగారు. పర్వాలేదులేండి, మనకి దొరికిన మార్గం ఇది ఒక్కటే, సాహసం చేయక తప్పదు అన్నాడు. అతని ముఖంలో ఆపదను ఎదుర్కొనే సాహసం, తెగింపు కనిపిస్తున్నాయి. సౌరి నది వెడల్పునే చూస్తోంది. యశస్వి, దీన్ని ఈదటం సాధ్యమా? యశస్వి సౌరి చీర ముక్కని నడుంకి బిగించి కట్టుకున్నాడు. నదిలోకి అతను దిగుతూ ఉంటే సౌరి హఠాత్తుగా అతని చెయ్యి పట్టుకుంది. అతను తిరిగి చూశాడు. సౌరి కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. వద్దు, నువ్వు వెళ్ళవద్దు అంది. సౌరి, ఏమిటిది? అతను తెల్లబోయాడు. చెయ్యి విడిపించుకోబోయాడు. సౌరి హఠాత్తుగా అతని పొట్ట చుట్టూ చేతులు పెనవేసింది. వెళ్ళవద్దు, వెళితే అందరం కలిసే వెళ్ళాలి, లేకపోతే లేదు అంది సౌరి. సౌరి, వదులు ప్లీజ్. అతను అర్థింపుగా చూశాడు. వదలను, నేను వదలను. ఈ అడవిలో మీరు కూడా మాకు లేకపోతే మా గతేమిటి? ఈ నదిని చూస్తే మాకు భయం వేస్తోంది. ఆమె కంఠం డగ్గుత్తికగా అయ్యింది. ఆ కళ్ళలోకి నీళ్లు వచ్చేసినాయి. సౌరి చేతులు అతని నడుం చుట్టూ విడదీసుకోలేని బంధంలా బిగిసి ఉన్నాయి. అంటుండగానే టప్పున నీటిలోకి ఏదో పడిన శబ్దం అయ్యింది. అందరూ తిరిగి చూశారు. మొసళ్ళు 3-4 మనుషుల అలికిడికి భయపడినట్టుగా ఒడ్డున విడిచి నీళ్లలోకి దూకుతున్నాయి. అమ్మ బాబోయ్, మొసళ్ళు అంటూ ఆచార్ల గారు 2 గజాలు పరిగెత్తి ఒక రాయి ఎక్కి నిలబడ్డారు. పిల్లలందరూ ఆయన వెంట పరుగులు తీశారు. సౌరి, యశస్వి నీళ్లలోకి దూకి ఈదుతూ వెళ్తున్న మొసలివైపు చూస్తున్నారు. చూశారా చూశారా అంది సౌరి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ. యశస్వి చూస్తున్నాడు. సౌరి అలా బలవంతంగా ఆపకపోయినట్లయితే తను ఈ పాటికి ఆ నీళ్లలో ఈత కొడుతూ వెళుతూ ఉండేవాడు. అక్కడ మొసళ్ళు. అతని శరీరం జలధరించింది. థ్యాంక్యూ సౌరి. అతను పక్కకి తిరిగి ఆమె పాపెట్లో ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్యూ అన్నాడు. వచ్చేయండి నాయనా అంది కావు అమ్మగారు. వచ్చే యశస్వి అన్నాడు శరత్. అంకుల్, అక్కడ అంతా మొసళ్ళు, రండి రండి. పిల్లలు తొందర చేశారు. యశస్వి చెయ్యి పట్టుకొని సౌరిని నడిపిస్తూ రాళ్లు ఎక్కి పైకి రాసాగాడు. అతను నడుంకి కట్టుకున్న చీర ముక్క విప్పి మడత పెట్టి మెడలో స్కార్ఫ్లా కట్టుకున్నాడు. ఉన్నట్టుండి కావు అమ్మగారు పెద్దగా కేక పెట్టి అరిచింది. అందరూ తిరిగి చూసి లోపలే సుశీల ఒక రాయి మీద నుంచి నదిలోకి దూకేసింది. అందరూ అరిచేశారు. యశస్వి పరిగెత్తాడు. అతని చేయి వదలకుండా సౌరి కూడా పరిగెత్తింది. వారంతా చూస్తూనే ఉన్నారు. సుశీల నీళ్లల్లో మునిగి 2-3 సార్లు పైకి తేలి నీళ్లు మింగుతూ
గుటకలు వేస్తోంది. నీటి జాలు చాలా వరవడిగా ఉంది. వాళ్ళు చూస్తుండగానే సుశీల శరీరం వెళ్ళిపోతూనే ఉంది. వెళ్ళని యశస్వి చేయి విదిలించుకోబోయాడు. నో అరిచింది శౌరి భయంగా. విదిలించుకోవడానికి చూశాడు. శౌరి పెనుగులాడింది తప్ప వదలలేదు. అప్పటికి సుశీల శరీరం దూరంగా వెళుతోంది. ఛీ! అతను ఈడ్చి శౌరి చెంప మీద కొట్టాడు. అయినా శౌరి అతన్ని వదలలేదు. అతను ఎక్కడ అఘాయత్యం చేస్తాడోనని భయపడిన దానిలా అతన్ని పట్టుకుంది. దూరంగా సుశీల శరీరం ఏదో పట్టుకున్నట్లు ఆగింది. అదేమిటో వారికి అర్థం కాలేదు. సుశీల ప్రాణం అప్పటికే పోయినట్టుంది. పెనుగులాడలేదు. నీరు మింగడం లాంటిది, మునిగి తేలడం లాంటిది లేదు. ఆమె చీర కొంగు, జుట్టు నీళ్లల్లో తేలుతూ కనిపిస్తున్నాయి. మొసళ్ళు 5-6కి పైగా నీళ్లల్లో తేలుతూ వడివడిగా అటు వెళుతున్నాయి. అబ్బా! చేతులతో అందరూ ముఖాలు మూసుకున్నారు. అయ్యయ్యో! మొసళ్ళు సుశీల శరీరాన్ని పట్టేసినాయి. కావు అమ్మగారు ఏడుస్తూ చేతులు ఊపుతూ అరుస్తూ అంది. కొద్దిసేపటికి అక్కడ నీళ్లంతా రక్తం, ఎర్రటి రక్తం. అందరి కాళ్లల్లోకి వణుకు వచ్చేసింది. గుండె నీళ్లుగా మారిపోయినట్లు స్తబ్దుగా అయ్యారు. అసలు ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చాను నేను? యశస్వి కంఠంలో దుఃఖపు తెర తన్నుకు వచ్చింది. పదండి వెళదాం, పదండి నాయన. ఆచార్ల గారు అందరినీ బలవంతంగా అక్కడ నుండి తీసుకువచ్చారు. అందరూ తిరిగి వస్తుంటే అందరి ముఖాలు శ్మశానం నుంచి తిరిగి వస్తున్న వారి ముఖాల్లా ఉన్నాయి. సుశీల ఎవ్వరో 1 వారం రోజుల క్రింద వాళ్ళకి తెలియదు. కానీ ఈ రోజున తమ సొంత రక్తం అనిపిస్తోంది. అసలు సుశీలని మనతో రానియకుండా ఉండాల్సింది అని ఒకరు, ఆమె చెయ్యి ఇంకెవరైనా పట్టుకోవాల్సింది అని ఇంకొకరు, నేను పట్టుకోబోతే మిర్రి చూసింది, భయపడి వదిలేశాను అని ఇంకొకరు, ఆ అమ్మాయి తలరాత ఇలా ఉంది అని ఇంకొకరు, ఈ నది దగ్గరికి రాకపోయినా ఏ చీర కొంగో మెడకి ఉరి వేసుకుని చచ్చిపోయేదే అని మరొకరు. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేయసాగారు. సాయంత్రం అయ్యింది. యశస్వి నిశ్చేష్టుడైనట్టు కూర్చుని ఉన్నాడు. అతని కళ్ల ముందు మాటిమాటికి సుశీల ముఖమే గుర్తుకు వస్తోంది. ఒక నిండు ప్రాణం నదికి ఎలా ఆహుతి అయ్యిందో, కోటి కలలతో, నును సిగ్గులతో కొత్త పెళ్లి కూతురుగా బస్సు ప్రయాణం ప్రారంభించిన సుశీల జీవితానికి అత్తవారింటికి వెళ్లకుండానే మార్గం మధ్యలోనే హఠాత్తుగా ఇంత భయంకరమైన ముగింప. ఏమిటి చిత్రం? అతనికి చావులు చూడడం కొత్త కాదు. చావులంటే భయమూ లేదు. కానీ ఏ రోగంతోనో, రుష్టుతోనో, యాక్సిడెంట్తోనో మనిషి పోతే అదొక సంగతి. కానీ ఇదేమిటి? ఇంత భయంకరమైన చావా? ఆ నది నీళ్ల మీద పరుచుకుంటున్న రక్తం గుర్తుకు వస్తుంటే అతని శరీరం జలధరించసాగింది. నిన్న తమకి అంత ఆనందం, ఎనలేని మనోధైర్యం ప్రసాదించిన ఆ నదిమా తల్లి ఈరోజు ఇంత విషాదానికి గురిసేసిందేమిటి? అయ్యో! ఆ నది దగ్గరకి అసలు వెళ్లకుండా ఉంటే సుశీల బ్రతికేదేమో. ఎమోషనల్గా అప్సెట్ అయిన సుశీలకి నదిని చూడగానే తను ఇక భర్తకి ముఖం చూపించలేనని, ఈ నది కడుపులో సేద తీరాలని ఆవేశం వచ్చేసి ఉంటుంది. అతను పశ్చాత్తాపపడుతుంటే కావు అమ్మగారు, నువ్వు అలా బాధపడకు నాయనా, ఇందులో నీ తప్పేం లేదు. ఆ అమ్మాయికి మతిస్థిమితం పోయింది, ఉన్మాదిలా ఉంది. ఇది కాకపోతే ఇంకోటి చేసి ప్రాణాలు తీసుకునేది. ఈ అడవిలో నుంచి నేను ఇక రాను, ఇక్కడే ఉంటాను, అడవిలోకి వెళ్ళిపోతాను అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగింది. అంతా ఆ దేవుడు వ్రాసిన తలరాత, దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు అంది. శౌరి అతనికి ఆకులు, పళ్ళ ముక్కలు, తేనె తెచ్చి ఇచ్చింది. ఆ పళ్ళగెలలు కూడా పూర్తి అయిపోయినాయి. అందరి కళ్ళల్లో ఆకలి, మనసుల నిండా దిగులు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పే స్థితిలో లేరు. అందరిలోకి యశస్వి ఉత్సాహంగా ఉండేవాడు. సుశీల మరణంతో అతని మనసు కూడా చెదిరిపోయింది. పిల్లలు బిక్కుబిక్కుమంటూ తలో మూలకి పోయి ఏడుస్తున్నారు. వారిని ఓదార్చే ఓపిక కూడా ఎవరికీ లేదు. పిల్లలు కాబట్టి వాళ్ళు పైకి ఏడ్చేస్తున్నారు, పెద్దవాళ్ళు లోపలే ఏడుస్తున్నారు. అందరికీ ధైర్యం జారిపోయింది. శౌరి యశస్వికి పళ్ళ ముక్కలు బలవంతంగా తనే స్వయంగా తినిపించింది. యశస్వి, నువ్వు సుశీలని గురించి ఆలోచన మానేయ్ అంది. నా జన్మలో ఈ సంఘటన మర్చిపోలేను శౌరి అన్నాడతను. మేం మాత్రం మర్చిపోగలమా? ఇక్కడ నుంచి అసలు బయటపడే అదృష్టమే కనుక మనకి ఉంటే ఇక్కడ గడిపిన ప్రతి క్షణం ఏ ఒక్కరూ జీవితంలో మరవలేరు. సుశీల అలా ఎందుకు చనిపోయింది? నేనింకా ఆమె భర్తకి నచ్చజెప్పాలని ఏదేదో అనుకున్నాను. సుశీల ఆ అవకాశం లేకుండా చేసింది అంటావు, అంతేగా? అతను తల ఊపాడు. శౌరి నిట్టూర్చింది. ఆలోచనగా చూస్తూ, యశస్వి, సుశీల మామూలుగా కాపురం చేయగలదు అని మీరెవరైనా అనుకున్నారేమో గాని నేను మాత్రం అనుకోలేదు. నన్ను అడిగితే భయంకరంగా అనిపించిన ఆ అమ్మాయి ఒక మనోవ్యధ నుంచి ధైర్యం చేసి తనకి తాను విముక్తి ప్రసాదించుకుంది అంది. రేప్ చేయబడినంత మాత్రాన మరణమే ముగింపు అవ్వాలా శౌరి? అవసరం లేదు. ఎవరు ధైర్యంగా తట్టుకోగలుగుతారు?
జీవితం అంటే అర్థం అయిన వాళ్ళు, అన్ని కోణాల నుంచి జీవితం పరిశీలించటం చేతనైన వాళ్ళు. సుశీల లాంటి వాళ్ళు అలా కాదు. వాళ్ళకి కొన్ని నమ్మకాలుంటాయి. శీలం అంటే శరీరం భర్తకే అంకితం అయి ఉండాలి. ఆ నమ్మకం జీవితం కంటే విలువైంది. ఆ శీలానికి తేడా వస్తే వారు శరీరాన్ని మైలపడిన వస్త్రంలా గిరాటు వేసేయగలరు. మనలో 199 మంది ఆడవారి అభిప్రాయం ఇదే. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు, సాంప్రదాయం, సమాజం ఆడపిల్లలకి నూరి పోసేదే ఇది. సుశీలకి ఇక వేరుగా ఆలోచించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తన శరీరం మైలపడిందని అనుకుంది. ఆమె నమ్మకంలో తన శీలం చెడిపోయింది. ఇక తరువాత ఆమె తల్లిదండ్రులు గాని, స్నేహితులం లాంటి మనం గాని, చివరికి స్వయంగా ఆమె భర్త మన్నించడానికి సిద్ధపడినా ఆమె మనసు రాజీపడదు. జీవోత్సవంలా తనకి చెందని శరీరంతో కాపురం చేసే కంటే అదే నయం అనుకుని ఉంటుంది. ఆమె కోల్పోయింది శీలం కంటే ఆమె మనసులో గాఢమైన నమ్మకం. అది లేకుండా ఆమె బ్రతకలేదు. ఇది ఆమెకు అర్థం అయ్యేలా ఎవరైనా చెప్పే అవకాశం కూడా సుశీల మనకి ఇవ్వలేదు. యశస్వికి అర్థమయ్యింది. ముగ్ధురాలు అయిన సుశీల మనసు గాయపడిందని తనకి తెలుసు. కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అని అతని బాధ. సౌరి చెప్పింది వింటుంటే నిజమే అనిపించింది. సౌరి పళ్ళ ముక్కలు బలవంతంగా తినిపిస్తుంటే ఆ చేతిని పట్టుకొని సారీ సౌరి అన్నాడు. ఎందుకుటా అంది. ఇందాక నది ఒడ్డున నిన్ను. అతను చేయి చూసుకుంటూ సిగ్గుగా పిడికిలి విప్పి మూస్తూ మాట పూర్తి చేయలేకపోయాడు. ఏం పర్వాలేదు, నేనేం పట్టించుకోలేదు. నేను అలా పెనుగులాడకపోయినట్లయితే నువ్వు నదిలో. సౌరి శరీరం జలధరించింది. అతని చెయ్యి పట్టుకొని 2 చేతుల మధ్య బిగిస్తూ, మనం సుశీల లాంటి దురదృష్టవంతులం కాదు. థ్యాంక్ గాడ్. నాకేమిటో ఆ క్షణంలో చాలా భయం వేసింది. ఈ అడవిలో నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను సుమా అనే పిరికితనం నన్ను పిచ్చిదాన్ని చేసింది. అందుకే అంత హఠం చేశాను అంది. థ్యాంక్ యూ. నేను నీళ్లల్లో ఉరికిన సుశీల నాకు అంది ఉండేది కాదు. అప్పటికే ఆమె ప్రాణం పోయినట్లుంది. నువ్వు ఆపకపోయినట్లయితే నేను సుశీలని రక్షించలేకపోగా నా శరీరం ముసళ్ళకి అర్పించుకునేవాడినేమో. థ్యాంక్స్ టు యూ అన్నాడు. అతని కళ్ళల్లో సుశీల మరణం పట్ల విషాదం, తనని మరణం నుంచి తప్పించినందుకు సౌరి పట్ల కృతజ్ఞత. సౌరి ఒక్క క్షణం అతని వైపు చూసింది. తరువాత చటుక్కున తల అతని ముందుకు వంచింది. అంది. ఏమిటి? ఆమె చర్య అర్థం కాక అతను అయోమయంగా చూశాడు. నువ్వు థ్యాంక్స్ చెప్పే ప్రత్యేక పద్ధతి ఉందిగా అంది. అతనికి ఒక్క క్షణం అదేమిటో గుర్తుకు రాలేదు. తర్వాత గుర్తుకు వచ్చింది. వంచిన సౌరి తల మీద అతని ముఖం వంగింది. ఆమె పాపెట్లో అతని పెదవులు ఆనినాయి. థ్యాంక్ యూ అన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆచార్ల గారు పెద్దగా కేక పెట్టారు. ఇదిగో ఏమర్రా, త్వరగా రండి. ఆయన కేకలు వినగానే అందరూ అక్కడికి పరిగెత్తారు. ఆచార్ల గారు యశస్వి చెయ్యి పట్టి సుందరం గారి దగ్గరికి లాక్కెళ్లారు. ఈయన బ్రతికేటట్టు లేడు, ఏమిటో అంటున్నాడు విను అన్నారు. యశస్వి సుందరం గారి దగ్గరకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆయనకి వెక్కిళ్ళు వస్తున్నాయి. ఏమండి ఏమండి యశస్వి పిలిచాడు. ఆయన కుడి కన్ను మత్తుగా మగతగా తెరుచుకుంది. పెదవులు అస్పష్టంగా పలికినాయి. యశస్వి శ్రద్ధగా విన్నాడు. ఆయన డాక్టర్ డాక్టర్ అంటున్నాడు. ఏమిటి నాయన అంటున్నాడు అంది కావు అమ్మగారు. డాక్టర్ కావాలి అంటున్నాడండి అన్నాడు. యశస్వి రూమ్లో నుంచి అందరినీ పంపించి వేశాడు. అరగంట తర్వాత ఆచార్ల గారు బయటికి వచ్చారు. ఆయనకి ఎలా ఉంది బాలామణి అడిగింది. అయిపోయింది అన్నాడాయన. ఏమిటి పోయాడా రహస్యంగా అడిగినట్లు తగ్గు స్వరంతో అడిగింది. ఆయన తల ఊపాడు. అంతా సమాప్తం, శివార్పణం, మన చేతుల్లో ఏమీ లేదు అన్నాడాయన. ఏమిటి పోయాడా? అందరూ ఆయన చుట్టూ మూగారు. శరత్, రాజేంద్ర గది లోపలికి వెళ్ళారు. అయ్యో భగవంతుడా, ఇక్కడ శవమా? మనం ఇక్కడ ఉండడం ఎలా? దీన్ని దహనం చెయ్యటం ఎలా? కావు అమ్మగారే ఏడవసాగింది. ఒకే రోజు 2 చావులా? నాకు భయం వేస్తోంది అంది సుమతి. ఆమె మాటని ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరూ దిగులుగా కూర్చున్నారు. రాజేంద్ర గెస్ట్ హౌస్కి దూరంగా ఒక విరిగిన చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. అసలే సుశీల మరణంతో అందరూ హడలి చస్తుంటే గెస్ట్ హౌస్లో సుందరం గారి మృత శరీరం. ఆయనని పడుకోబెట్టిన గది తలుపులు మూసేసి గడియ పెట్టేశారు. అయితేనేం ఆ శవం వారి మధ్య కరాళ నృత్యం చేస్తున్నట్లే అందరికీ హడలుగా ఉంది. రాత్రి అంతా ఎవ్వరూ సరిగ్గా నిద్రపోలేదు. అందరూ ఏదో మిష మీద పక్కవారిని పలకరిస్తూనే ఉన్నారు. ఉన్న ఆహారం పూర్తి అయిపోయింది. ఇంకెక్కడా ఏమీ దొరకలేదు. రాజేంద్రకి తామందరూ ఇక్కడ ఆకలి చావులు చావడం ఖాయం అని తెలిసిపోయింది. ఇంతకంటే ఏ క్రూర మృగం నోటిలోనో పడడం ఎంతో హాయి. అదృష్టమో దురదృష్టమో ఇక్కడెక్కడ క్రూర మృగాలు ఎదురుపడలేదు.
అడపాదడపా లేడో అడవి దున్నో నక్కలో తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. కోతులు మాత్రం పరుగులు తీస్తూనే ఉన్నాయి. మనుష్యుల్ని చూడగానే నిలబడి చూస్తున్నాయి. ఇంతలో సుమతి అక్కడికి వచ్చింది. నిజానికి సుమతికి అక్కడికి రావాలని లేనే లేదు. అనుక్షణం ఏదో ఒక మిషతో ఆ శరత్ను ఎదురుగానే కూర్చోవాలనిపిస్తోంది. కానీ రాజేంద్ర తప్పులు పట్టుకొని సాధిస్తాడని భయం. అందుకే జాగ్రత్తగా ఉంటోంది. వెళ్ళకపోతే అతను కోపగించుకుంటాడు. అందుకే తాత్సారం చేసినా తప్పనిసరిగా వెళ్ళింది. ఏమిటి ఇక్కడున్నావా అంది ఆశ్చర్యం నటిస్తూ. ఏం ఇంతసేపటికి గుర్తుకు వచ్చానా అన్నాడతను కోపంగా. అతనికి సుమతి అంటే ఆకర్షణ పోయింది. పైనుంచి చాలా విసుగ్గా కూడా ఉంది. ఆమె శరీరంలో తనని కవ్వించిన ఎత్తు పల్లాలన్నీ బట్టలతో పాటు ధరించిన కృత్రిమ సరుకు అని తెలియగానే అతనికి తను మోసపోయాను అనే భావం వచ్చేసింది. ఏ సౌఖ్యం ఆమె దగ్గర లేదు. తను కోరుకున్న విధంగా మార్గరెట్ ఉంది. సుమతి ఎదురుగా ఉంటే మార్గరెట్ వైపు ఆకర్షణ కలిగించే విధంగా చూడడానికి వీలు లేదు. పెద్ద మనిషిలా కూర్చోవాలి. ఒక్క మాట మార్గరెట్ మాట్లాడితే సుమతి 100 పెడార్థాలు తీస్తుంది. సూటిపోటి మాటలు అంటుంది. తన మనసుని అద్దంలో చూసినట్టే భావాలు చదివి చెప్పేస్తోంది. అతనికి సుమతి తనని వేధించి సాధించే ఈ వేట చాలా విసుగ్గా ఉంది. అతని ప్రాణం స్వేచ్ఛ లేనట్లు గిలగిలలాడుతోంది. అందుకే సుమతిని దూరంగా ఉంచడానికి సూటిపోటి మాటలు అనేకమంటున్నాడు. ఆ మాటలు వినలేక సుమతి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతోంది. ఒక్కోసారి పోట్లాడి ఆ పూట అంతా ఇక తన ముఖం చూడదు. మాట్లాడడం మానేస్తుంది. అతనికి కావాల్సింది ఇదే. ప్రాణం హాయిగా ఉంటుంది కానీ సుమతి ఎక్కువసేపు అతనితో మాట్లాడకుండా ఉండలేదు. సుమతిలో ఉన్న ఈ బలహీనతను అతను గమనించాడు. ఆమె మనస్సు మీద తన ఇష్టం వచ్చినట్లు తోలుబొమ్మలు ఆడించే అధికారం దొరికినందుకు అతనికి చాలా ఆనందంగానూ మరెంతో అహంగానూ అనిపిస్తోంది. అందుకే సుమతి ఇప్పుడు రాగానే నేను ఇప్పుడు గుర్తుకు వచ్చానా అంటూ వ్యంగ్యంగా బాణం విసిరాడు. నువ్వు ఎందుకు గుర్తుండవు? కానీ వెంటనే వస్తే బాగుండదని సుమతి నసిగింది. ఇప్పుడు మాత్రం ఎందుకు రావడం? అక్కడ వారి మాటలు భరించే ఓపిక అయిపోయింది. ఆ బోర్ భరించడం నా వల్ల కాదు బాబు. కోతలు బాగానే కోస్తావు అన్నాడు. సుమతికి కోపం వచ్చింది. అంటే నీ ఉద్దేశం ఏమిటి అంది. అక్కడ కూర్చోవాలనుకున్నంతసేపు కూర్చున్నావు. ఇంకా ఎక్కువసేపు కూర్చుంటే నాకెక్కడ అనుమానం వస్తుందోనని వచ్చావు. సుమతి తెల్లబోయి చూసింది. అయితే అతనికి తెలుసునన్నమాట. ఏం తనేమైనా పెద్ద మనిషా? తనలో తప్పు వెతుకుతాడేం? సుమతికి కోపం రెట్టింపు అయింది. ఏమిటి అసలు నీ ఉద్దేశం? 2 రోజుల నుంచి నీ వరుస చూస్తున్నాను. ఎందుకు సూటిపోటిగా మాట్లాడుతావు? ఇది నాకు నచ్చదు అంది. నీలో నాకు నచ్చనివి చాలా ఉన్నాయి నిర్మొహమాటంగా చెప్పాడతను. సుమతి ఒక్క క్షణం నిస్సహాయరాలిగా చూసింది. అతనితో పోట్లాడడమా లేక అలిగి వెళ్ళిపోవడమా నిర్ణయించుకోలేకపోయింది. ఛీ, నీతో ఇక్కడ ఒంటరిగా కూర్చోవాలంటే నాకే సిగ్గు వేస్తోంది అన్నాడతను లేస్తూ. సుమతి వెంటనే లేవబోతున్న అతన్ని చెయ్యి పట్టి గుంజి కూర్చోబెట్టింది. ఏమిటి చాలా కొత్త మాటలు మాట్లాడుతున్నావు అంది. అవును, ఆ సుందరం గారు ఏమన్నారో మర్చిపోయావా? ఆయన ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి మన ప్రవర్తనే కారణమట. అది విన్నప్పటి నుంచి సిగ్గుతో ప్రాణం చచ్చిపోతోంది అన్నాడు. ఏడిశాడు ముసలి కుంక. తను చేసిన పని మన మీదకి నెపం నెట్టాలని ఎత్తు. ఏదైనా ఆ ఇద్దరు మన మూలంగా చచ్చారే అనిపిస్తోంది. ఆ సుశీల మరీనూ పాపం కాపురానికి వెళ్లాల్సిన అమాయకురాలు. అన్యాయమైపోయింది. అంత జాలి గలవాడివి నువ్వే ఆ అమ్మాయికి అడవిలోకి తోడు వెళ్ళకపోయావా? ఇలా అని తెలిస్తే తప్పక వెళ్ళేవాడిని. నువ్వు సుమతి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వింది. నువ్వు వెళ్ళి ఉంటే మాత్రం ఇంకొక రకంగా జరిగి ఉండేదా? నేను మాత్రం నమ్మను. ఏడిసావు. నేను వెళ్ళి ఉంటే ఆ అమ్మాయి అసలు అలా తిరగబడేదే కాదు. అసలు కాపురానికి వెళ్ళను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అనేది నాతో. ఈ ముసలాయన కాబట్టి. అతని ముఖంలో గర్వం చూసేసరికి సుమతికి ఒళ్ళు మండిపోయింది. ఏం గొప్పలు! ఈ ప్రపంచంలో ఆడవాళ్లందరూ తనంటే పడి చస్తారు అనే అహం కాబోలు. అందుకే కసిగా అంది. కోతలు బాగానే కోస్తావు. అయినా నీకు సిగ్గులేదా? పెళ్ళి అయిన ఆడపిల్ల గురించి అలా నీచంగా మాట్లాడడానికి? నోర్ముయ్, నీచపు ఆలోచనల గురించి నువ్వు నాకు చెబుతున్నావా? పెద్ద పతివ్రతలా మాట్లాడకు. నువ్వు ఆ శరత్తో కలిసి నీ మనసులో ఇప్పటికే 100 సార్లైనా మంచం మీద పొర్లి ఉంటావు. అతన్ని చూస్తుంటే నీ కళ్ళలో కోర్కె మైమరపు గమనించలేదనుకున్నావా? అతను సూటిగా ఇలా తన మనసులోని మాటను బయటకు లాగి చూసేసరికి సుమతికి ఆపుకోలేని ఆగ్రహం వచ్చేసింది. షటప్ అంటూ ఈడ్చి అతని చెంప మీద కొట్టింది. రాజేంద్ర క్షణంలో సగం అదిరిపోయిన చెంపని పట్టుకొని అలాగే నిలబడ్డాడు. అతని కళ్ళల్లోకి
రక్తమే పొంగి వచ్చిందా అన్నంతగా ఎర్రబడినాయి. నన్ను కొడతావటే, యూ రాస్కెల్, బిచ్ అంటూ సుమతి జుట్టు పట్టి గుంజి ఎడాపెడా వాయించేశాడు. సుమతి ఏడుస్తూ, నువ్వు రాక్షసుడివి, నెంబర్ 1 కేటుగాడివి. నేను నీ చేతికి దొరక్కముందే డార్లింగ్ అంటూ, ఏంజెల్ అంటూ వెంటపడ్డావు. ఆ మాటలు వెక్కిరిస్తూ అతన్ని అనుకరిస్తూ అంది. నాకు తెలుసులే, ఇప్పుడు నీకు ఆ ఎర్రకోతి మార్గరెట్ దొరికిందిగా. సుమతి నోట్లో మాట పూర్తి కానేలేదు. అతను మళ్ళీ జుట్టు దొరకబుచ్చుకొని బలంగా గుంజుతూ పళ్ళు బిగించి, రాస్కెల్, ఆ అమ్మాయిని ఏదైనా అన్నావా? మక్కెలు విరగ్గొట్టేస్తా, జాగ్రత్త అన్నాడు. సుమతి ఎలాగో పెనుగులాడి అతని నుంచి జుట్టు తప్పించుకొని దూరంగా వెళ్ళింది. అంటాను, అది బజారుది, నువ్వు ఒక బజారు రకానివి. రాజేంద్ర సుమతి వైపు, ఏమిటే వాగుతున్నావ్ అంటూ ఉరికి వచ్చాడు. సుమతి అక్కడ నుంచి గెస్ట్ హౌస్ వైపు పరుగు తీసింది. అతను వెంటబడ్డాడు. నువ్వు దొంగ వెదవ్వి, కనిపించిన ప్రతి ఆడదాని వెంటపడే పిచ్చి కుక్కవి, నా పాలిట ఒక చెద పురుగువిరా. సుమతి కసిగా తిడుతూ వెళ్ళి శరత్ వెనక నిలబడింది. ఏం కూసావే, నీ పళ్ళు పీకుతాను, యూ బిచ్. అతను సుమతిని దొరకబుచ్చుకొని చితకబాదుతుంటే శరత్, యశస్వి అతన్ని బలవంతంగా పట్టుకొని యువతలికి లాగారు. దాన్ని చంపాలి, అప్పుడు గాని నా కసి తీరదు. మా అమ్మ అంటేనే నేను పడనే, ఈ బజారుది నన్ను అంటే నేను ఊరుకుంటానా? చంపి పాతర వేస్తాను అరిచాడు. నువ్వేరా బజారు రకానివి, అందుకే నీకు ఆ కుక్క బుద్ధులు. అప్పటికే సుమతిని పట్టుకొని ఆపిన సౌరి చేయి చాపి సుమతి నోరు గట్టిగా మూసేస్తూ, ఆపు, ఏమిటా తిట్లు, ఎందుకలా రెచ్చగొడతావు అంది. సుమతి చేయి తప్పించుకుంటూ, వాడొక దొంగ వెధవ, నన్ను నమ్మించి మోసం చేశాడు అంది. అవును పాపం, పసిపిల్లవి కదూ, అమాయకురాలివి, పాపం నిన్ను నమ్మించి మోసం చేశాను. నాలాంటి వాళ్ళని ఎంతమందిని చేతులు మార్చావో. నోరు మూసుకోరా పంది, ఏమిటే వాగావ్? పంది ఎవరో ఇప్పుడే చూపిస్తా. అతను కట్టు తెంచుకోబోయిన ఆ బోతులా విడిపించుకోవడానికి పెనుగులాడాడు. కానీ శరత్, యశస్వి వదలలేదు. సౌరి, నువ్వు ఆ అమ్మాయిని అవతలికి తీసుకువెళ్ళు, యశస్వి అరిచాడు. సౌరి బలవంతంగా సుమతిని అవతలికి తీసుకువెళ్తుంటే సుమతి వెనక్కి తిరిగి రాజేంద్ర వైపు చూస్తూ, ఛీ కుక్క అంటూ తుపుక్కున ఉమ్మేసింది. చంపేస్తా, ఆ మట్టిలో పొర్లి నా కాళ్ళు పట్టుకునేలా చేస్తానే నిన్ను అరిచాడు రాజేంద్ర. గంట తర్వాత ఆ ఇద్దరిని శాంతపరిచేసరికి అందరి తల ప్రాణాలు తోకకి వచ్చాయి. యశస్వి రాజేంద్రని బలవంతంగా కూలేసి, చూడండి, మీకు ఏవైనా అభిప్రాయ భేదాలుంటే ఒక మూలకి పోయి కూర్చొని అవేమిటో తర్కించుకోండి. రాజీ కుదిరితే స్నేహంగా ఉండండి, లేకపోతే విడిపోండి, అంతేగాని ఇలా నలుగురి ముందు బయటపడడం బాగాలేదు అన్నాడు. సౌరి గదిలో సుమతికి కూడా అలాగే నచ్చజెబుతోంది. సుమతి, ఓకే, నువ్వు చెప్పిన మాట అబద్ధం అని నేను అనటం లేదు. రాజేంద్ర స్త్రీలోలుడు కావచ్చు, మీరే చెప్పండి. నిన్నటి వరకు నన్ను దేవతని, డార్లింగ్ని అని ఇప్పుడు నా కళ్ళ ఎదుటే ఆ మార్గరేట్తో అచ్చు నాతో ఎలా ప్రప్రథమంగా ఆకర్షించడానికి ప్రవర్తించేవాడో అలాగే చేస్తున్నాడు. మీరే చెప్పండి. అభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా నోరు మూసుకొని ఊరుకుంటుందా? నేను తిడితే తప్ప? నిజమేనమ్మా, అభిమానం ఉన్న ఆడపిల్ల చేయాల్సిన పని ఇది కాదు. అతన్ని ఆ మార్గరేట్తోనే కులకమని నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. ఇంత దూరం వచ్చిన తరువాత ఎలా సాధ్యం? మాకు పెళ్లి కాలేదు, కానీ మేం ఇద్దరం భార్యాభర్తలు లాగానే ఉంటున్నాం. అదే నా బాధ. సుమతి ఏడ్చింది. అలా అని నువ్వు అనుకుంటే అతని మీద ఇష్టంతో అతన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. ఛీ, నేనా, వాడినా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. ఏం, ఈ ప్రపంచంలో మగవాళ్ళకి కొరత ఉందా? అది సంగతి. అసలు నీ మనసులోనే లోపం ఉంది. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే వారిద్దరి మధ్య అహంభావం అనేది ఉండకూడదు. ఒకరు తప్పుతోవన వెళుతుంటే ఇంకొకరు సరిదిద్దాలి. కావు అమ్మగారు ఈ గోల విని బుగ్గలు నొక్కుకుంది. ఇంతలో ఏమైంది వీళ్ళిద్దరికీ? నిన్న మొన్నటి వరకు ఆకలి దప్పులు తెలియనట్టు అడవిలోకి ఒకటే పరుగులు తీసేశారు. చుట్టూ మనుష్యులు ఉన్నది లేనిది కూడా గమనించకుండా ఒకరిని ఒకరు రాచుకొని తిరిగారాయే అంది. అతిగా తిరిగారుగా, ఒకరి మీద ఒకరికి మోజుపోయి ఉంటుంది. అసలు స్వరూపాలు ప్రదర్శిస్తున్నారు అన్నారు ఆచార్యులు గారు. ఆ పిల్లాడికైనా బుద్ధి ఉండద్దు, అలా కొట్టి చంపుతాడేమిటి అంది. మీరు అతన్ని తప్పు పడతారేమిటి మామ్మగారు? ఆ అమ్మాయి అలా నోరు పారేసుకుంటుంటే ఏ మగాడు మాత్రం ఊరుకుంటాడు? అతనికి రోషం ఉండటం తప్పంటారా అంది మార్గరెట్ రాజేంద్రాని ఒత్తాస పలుకుతూ. రాజేంద్ర మార్గరెట్ వైపు చాలా కృతజ్ఞతగా, అంతకట్టే కృతజ్ఞతాభావంగా చూశాడు.
మార్గరెట్ ఆ చూపులకి కరిగిపోయింది. ముఖం కళకళలాడిపోయింది. ఆ సమయంలో చెంగుదోపి సుమతిని చంపమన్నా సిద్ధమే అన్నట్లు చూసింది. ఏమిటో గోల. ఒక పక్క ఆ సుశీల అలా చచ్చిపోయిందని దిగులు, ఇంకో పక్క ఆ గదిలో ఆ సుందరంగారి శవం. మేం అంతా ఇక్కడ నుంచి బయటపడడం ఎలారా భగవంతుడా అని హడలి చస్తుంటే మధ్యలో వీళ్ల తగాదా ఏమిటి అంది విసుగ్గా. ఇంతలో ఆకాశంలో జుయ్యమంటూ శబ్దం అయ్యింది. హెలికాప్టర్, హెలికాప్టర్! అందరూ అన్ని విషయాలు మర్చిపోయి పరుగు తీశారు. యశస్వి ముందుగానే బయటకి పరిగెత్తాడు. శరత్ వెన్నంటే వెళ్ళాడు. యశస్వి మెడలో చీర ముక్కని, శరత్ ఒంటి మీద షర్టుని తీసి ఊపుతూ పరుగులు తీశారు. హెలికాప్టర్ జయ్యిన వెళ్ళిపోయింది. తమకి చెట్లు అడ్డం వస్తున్నాయని తెలిసింది యశస్వికి. యశస్వి గబగబా అక్కడ ఉన్న చెట్ల కొమ్మల్ని విరిచాడు. పిల్లలందరినీ షర్ట్లు విప్పమన్నాడు. అందరూ విప్పి ఇచ్చారు. యశస్వి ఒక్కొక్క షర్టు తీసి ఒక్కొక్క కొమ్మ ఇంకొక కొమ్మకి కలిపి జాయింట్ చేశాడు. కొద్దిసేపటికి చాలా పొడుగాటి గెడ తయారయ్యింది. అందరూ దాన్ని పట్టుకున్నారు. చివర చీర ముక్క తెల్ల చుక్కల జెండాలా ఎగురుతోంది. అది పట్టుకొని పరుగులు తీశారు. హెలికాప్టర్ మళ్ళీ రాసాగింది. వీళ్ళు వాసంలా కట్టిన చెట్ల కొమ్మనని ఊపసాగారు. కొద్దిసేపటికి హెలికాప్టర్లో ఉన్నవాళ్ళు అది గమనించినట్లున్నారు. హెలికాప్టర్ దిగి రాసాగింది. కానీ అక్కడెక్కడా దిగడానికి చోటు లేదు. హెలికాప్టర్ వస్తుంటే ముందుకు పరుగులు తీశారు. హెలికాప్టర్ వారి వెంటే వస్తుంది. ఒకచోట కాస్త చదునుగా ఉన్న నేల ఉంది. అక్కడ చెట్లు ఒత్తుగా లేవు. హెలికాప్టర్ మెల్లగా దిగింది. అందులో నుంచి పైలట్ దిగాడు. కథ కొనసాగుతుంది.